హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ హైదరాబాదీ కిచెన్. ఈ రోజు చేసే రెసిపీ ఏంటో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ ఏంటో చూద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ చింత చిగురు మామిడికాయ మటన్. ఈ రెసిపీ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 4 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక చిన్న మామిడికాయ ముక్క, ఒక 3 పచ్చిమిర్చి, 50 గ్రామ్స్ చింత చిగురు ఆకులు, ఇంకా 1/2 kg మటన్ని తీసుకున్నాను. కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని అది వేడయ్యాక ఇప్పుడు అందులో ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అంతా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఆనియన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆనియన్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. ఆనియన్ మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను కాబట్టి గ్రేవీ కోసం 4 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. మటన్ని కూడా మనం పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. మీరు మన ఛానల్ని ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం దీంట్లో 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఆ తర్వాత ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. నేను ఇక్కడ స్పైస్ కోసం 3 పచ్చిమిర్చిలని, 3 టీ స్పూన్ల కారం, ఇంకా 2 టీ స్పూన్ల రాక్ సాల్ట్ని వేసుకున్నాను. ఒకసారి మంచిగా కలుపుకొని దీంట్లోకి మనం ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టిన పచ్చి మామిడికాయని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ మామిడికాయని తీసుకొని దాంట్లో సగం ఈ కూరకి యూజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ రెసిపీ. ఎందుకంటే చింత చిగురు అనేది మనకి సమ్మర్లో దొరుకుతుంది కాబట్టి ఎంత వీలైతే అంత సమ్మర్లో దీన్ని మనం చేసుకొని తినొచ్చు. ఇప్పుడు మనం దీంట్లోకి చింత చిగురుని వేసుకుందాం. ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఈ చింత చిగురుతో మనం చాలానే రెసిపీస్ చేసుకోవచ్చు. మీరు ఏ రెసిపీస్ చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చింత చిగురు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. కుక్కర్ కూడా చల్లారిపోయింది. సో ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసుకొని ఒకసారి కర్రీని చూసుకుందాం. కుక్కర్ మూత తీసినాక ఒకవేళ మీకు కూర వాటర్ అనిపిస్తే కొద్దిసేపు స్టవ్ మీద పెట్టేస్తే కూర చిక్కబడుతుంది. అంతే, టేస్టీ చింత చిగురు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. టైం ఫర్ ప్లేటింగ్. చూస్తున్నారు కదా చింత చిగురు మటన్ ఎంత బాగుందో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎట్లొచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లీలాస్ హైదరాబాదీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.